మీరు వెడ్డింగ్ ఆర్ ఈవెంట్కి బెస్ట్ ఫోటోగ్రాఫర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, చూడండి. మనము లైఫ్లో ఫోటోగ్రాఫర్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అందుకనే మనకి ఫోటోగ్రఫీ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు అవేంటో చూద్దాం. మొదటిది ఏంటంటే వర్క్ ఫ్లో. వాళ్ళ వర్క్ ఫ్లో ఏంటి, వాళ్ళు బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు కేవలం ప్రైస్ డీటెయిల్స్, కెమెరా మోడల్ నెంబర్లు, కెమెరా మోడల్ పేర్లు ఇవి తెలుసుకున్న మాత్రాన్ని యూజ్ లేదు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీరు కేవలం బడ్జెట్ మాత్రమే అడిగి తెలుసుకుంటున్నారు, తప్పలేదు. ఇంకొంతమంది ఏంటంటే కెమెరా మోడల్స్ ఏంటి, ఏం కెమెరాలు మీరు యూస్ చేయబోతున్నారు అడిగి కూడా తెలుసుకుంటున్నారు, అది కూడా తప్పలేదు, ఓకే. కానీ ఏంటంటే అసలు వర్క్ ఫ్లో గురించి మీరు ఎవరూ తెలుసుకోవట్లేదు. మీరు తప్పనిసరిగా వర్క్ ఫ్లో గురించి తెలుసుకొని తీరాలి. పొదనైన పెద్ద కత్తి ఉందంటే యుద్ధం గెలుస్తామని కాదు అర్థం, కొంతవరకు సహాయపడుతుంది అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద కెమెరాలు ఉన్నంత మాత్రం చేత మంచి అవుట్పుట్ వస్తుందని చెప్పలేము. ఎందుకంటే ఆ కెమెరాని అతను ఎలా యూజ్ చేస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. పిక్చర్స్ని బెస్ట్ క్వాలిటీలో రా ఫార్మాట్లో తీస్తున్నాడా లేదా, వీడియోస్ని 10 బిట్లో బెస్ట్ క్వాలిటీలో తీస్తున్నాడా లేదా అనేది చాలా ముఖ్యం. పెద్ద కెమెరాలు యూజ్ చేయడం అనేది మంచి విషయమే. వీడియోస్లో కూడా చాలా మంది 8 బిట్లోనూ లో క్వాలిటీలోనూ తీస్తున్నారు. ఎందుకంటే డేటా స్టోరేజ్ అనేది చాలా ప్రాబ్లం, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ అనేది చాలా ప్రాబ్లం. దీనికోసం ఏం చేస్తున్నారు అంటే లో క్వాలిటీలో క్యాప్చర్ చేస్తున్నారు. కెమెరా పెద్దదవ్వచ్చు, లో క్వాలిటీలో క్యాప్చర్ చేయడం వల్ల అవుట్పుట్ అనేది చాలా లో క్వాలిటీలోనే వస్తుంది. మనకి వీడియోస్ని 10 బిట్లో మినిమం 10 బిట్లో రికార్డ్ చేయడం వల్ల మీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. తీసేటప్పుడు పెట్టుకునే సెట్టింగ్స్ కూడా హై క్వాలిటీలో ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే పిక్చర్స్ ని జేపీఈజీ లో షూట్ చేస్తున్నారు, వీడియోస్ ని 8 బిట్లో లో క్వాలిటీలో షూట్ చేస్తున్నారు. దానివల్ల పెద్ద కెమెరాలు యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. బెస్ట్ కెమెరాలు ఉన్నప్పుడు బెస్ట్ క్వాలిటీలోనే కదా రికార్డ్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారని మీరు అనుకోవచ్చు. దానికి కారణం ఉంది. ఏంటంటే పిక్చర్స్ ని రా ఫార్మాట్ లో తీయడం వలన కెమెరామెన్కి అడిషనల్గా చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వీడియోస్ని కూడా 10 బిట్లో తీయడం వలన అదనంగా చాలా వర్క్ వస్తుంది. లాగ్ ఫార్మాట్లో తీయడం వల్ల కూడా కలర్ గ్రేడ్ అడిషనల్గా చేయాల్సి వస్తుంది. వీడియోస్ని ముఖ్యంగా 10 బిట్లో తీస్తే ఏమవుతుందంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ చేయడానికి కంప్యూటర్స్ చాలా సఫర్ అవుతాయి. దానికోసం హైలీ కాస్ట్లీ కంప్యూటర్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ ఈజీగా ఉండడం కోసం 8 బిట్లో రికార్డ్ చేస్తున్నారు. ఫోటోగ్రఫీలో క్యాప్చరింగ్ అనేది 20 to 30% మాత్రమే ఇంపార్టెన్స్. 70 to 80% ఇంపార్టెన్స్ వచ్చేసి ఎడిటింగ్లోనే ఉంటుంది. అట్లాంటి ఎడిటింగ్ టీం వాళ్ళకి ఓన్గా ఉందా లేదా అని తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఇవాళ ఎన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి, మ్యారేజ్, రిసెప్షన్, హల్దీ, సంగీత్, మెహందీ, ఇట్లా నెంబర్ ఆఫ్ అకేషన్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క ఈవెంట్లో ఎన్ని కెమెరాస్ మనం యూజ్ చేస్తున్నాం, 5 to 6 కెమెరాస్ వరకు యూజ్ చేస్తున్నాం. అప్పుడు ఎంత డేటా ఉంటుంది, 1000 GB డేటా ఉంటుంది. వాళ్ళ ఈ డేటా అంతా ఎడిట్ చేయడానికి కావలసిన ఎబిలిటీ వీళ్ళకి ఉందా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఇంత డేటా ఎడిట్ చేయాలంటే ఖచ్చితంగా ఓన్ ఎడిటింగ్ టీం ఉండాల్సిందే. అప్పుడే మీకు ఫాస్ట్ గా డెలివరీ ఇవ్వడం సాధ్యమవుతుంది. పర్ఫెక్ట్ ఎడిటింగ్ అనేది చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఓన్ ఎడిటింగ్ టీం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేదంటే చాలా కష్టం. డేటా సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన విషయం, మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి డేటా మిస్ అయిందంటే తిరిగి రావడం ఇంపాసిబుల్. డేటా సేఫ్టీ అనేది కేవలం కెమెరామెన్కి, ఫోటోగ్రాఫర్కి సంబంధించిందే కాదు, మీకు కూడా డేటా సేఫ్టీ గురించి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒకసారి ఈవెంట్ జరిగిన తర్వాత వితిన్ 30 days లోపల మీరు ఖచ్చితంగా మీ ఆల్ రా డేటాని మీరు కలెక్ట్ చేసుకోవాలి. మీరు సంవత్సరాల తరబడి డేటాని ఫోటోగ్రాఫర్ దగ్గర వదిలేసి ఆయన చూసుకుంటారులే, మాకు సంబంధం లేదనుకుంటున్నారేమో. అది ఖచ్చితంగా మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. అప్పుడే మీ డేటా మీకు సేఫ్గా ఉంటుంది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, మా అన్నయ్య ఫ్రెండ్ ఉన్నాడు, మా తమ్ముడు ఫ్రెండ్ ఉన్నాడు, ఇలా ఆలోచిస్తే మీరు ప్రాజెక్ట్ ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. మీ రిలేటివ్ ఈవెంట్ చేశారని, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఈవెంట్ చేశారని ఎత్తుకెళ్ళి వెంటనే ఫోటోగ్రఫీ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ అసలు వాళ్ళ అవుట్పుట్ ఎలా ఉంది, ఎన్ని రోజులకి డెలివరీ ఇచ్చారు. ఇవాళ ఫోటోగ్రఫీలో అందరూ ఫోటోగ్రఫీ చేస్తున్నారు. ఇవాళ కెమెరామెన్స్ లేరు ఫోటోగ్రఫీ చేయడంలో. ఈవెంట్ మేనేజర్లు, బ్రోకర్స్, మేనేజర్స్ మాత్రమే ఫోటోగ్రఫీ చేస్తున్నారు. మేనేజర్స్ ఫోటోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియదు. వాళ్ళకి ఫోటోగ్రఫీ మీద ఫ్యాషన్ ఉండదు. వాళ్ళు జస్ట్ మీ ఈవెంట్ ని అలా కానిచ్చేస్తారు అంతే. ఒకసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి విజిట్ చేయండి. వాళ్ళు డ్యూయల్ కాపీ తీస్తున్నారు, అసలు ఒక కాపీ అయినా సరిగ్గా తీసే దానికి కావాల్సిన ఎబిలిటీ వాళ్ళకు ఉందా లేదా అని తెలుసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట విషయం ఏంటి, రియల్ టైంలో జరుగుతున్నది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది.
ఓవర్ ప్రామిసెస్, ఓవర్గా ప్రామిస్ చేస్తున్నారు చాలా మంది. వాళ్ళకి మీ ఈవెంట్ ఇస్తే చాలు, అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఏవేవో చెప్పేస్తారు. మేము అన్ని చేసేస్తాం, అన్ని ఈవెంట్లు చేసేస్తాం, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టేస్తాం, డ్రోన్లు పెట్టేస్తాం, అన్ని పెట్టేస్తారు. సరే, అసలు మీ అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇవ్వగలరు? అప్పటికి మీకు బాగా తీసినట్టే అనిపిస్తుంది, కానీ నిజానికి అది వాస్తవం కాదు. ఒక ఎల్ఈడి స్క్రీన్, ఒక డ్రోన్ పెట్టేసి, ఒక 4 ఫోటోగ్రాఫర్లు పెట్టేస్తే అయిపోయింది అనుకుంటున్నారా? ఎడిటింగ్ ఎలా చేస్తారు, ఆల్బమ్ డిజైన్ ఎలా ఉండబోద్ది, వీడియోస్ అండ్ ఫొటోస్ డెలివరీ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజులకి ఇస్తారు? ఇవాళ ఎలా ఉందంటే, ఇవాళ ఈవెంట్ చేసామా, మనీ తీసుకున్నామా, పాకెట్లు వేసుకున్నామా, అంతే. నెక్స్ట్ ఫైనల్ డెలివరీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. లో బడ్జెట్ లో హై ప్రామిసెస్ ఇచ్చే వాళ్ళని మీరు అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే ఇవాళ ఫోటోగ్రఫీలో ఎడిటింగ్ అనేది చాలా కష్టంగా ఉంది, చాలా టైం టేకింగ్ ఉంది, డిజైనింగ్ కూడా కష్టంగానే ఉంది, టైం టేకింగ్ చాలానే ఉంది. ఓవర్ ప్రామిసెస్ ని మీరు నమ్మారంటే తప్పనిసరిగా మీరు మోసపోతారు. హైబ్రిడ్ షూట్, ఇప్పుడు కొత్తగా ఏమంటున్నామంటే, నేనే అన్ని తీసేస్తాను, అన్ని మేమే చేసేస్తాం, మా వాళ్ళే ఫోటోలు తీస్తారు, మా వాడే వీడియో తీసేస్తాడు. ఒక్క కెమెరామెన్ ఎలా చేస్తాడండి? ఒక ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీ చేయగలడు, వీడియోగ్రాఫర్ వీడియోగ్రఫీ చేయగలడు. ఈవెంట్స్ లో లైవ్ క్యాప్చరింగ్ టైంలో ఒక కెమెరాతో ఫోటోలు వీడియోలు 2 తీయడం అనేది సాధ్యం కాదు. అది కేవలం ఒక జిమ్మిక్ మాత్రమే. ఏదో 1-2 షాట్లు అయితే తీయొచ్చు, లేదా ఇండివిజువల్ ఫోటోగ్రఫీ చేసేటప్పుడు 2 ఫోటోస్ తీసి 2 వీడియోలు తీయొచ్చు, కానీ లైవ్ క్యాప్చరింగ్ లో అది సాధ్యం కాదు. మీరు అటువంటి ప్రామిసెస్ ని నమ్మొద్దు, అది ఇంపాసిబుల్. అవైలబిలిటీ అంటే మీకు కనీసం ఈ ఫోటోగ్రఫీ, మీరు ఎవరికి ఫోటోగ్రఫీ ఇస్తున్నారో వాళ్ళకి ఒక ఆఫీస్ ఉందా, లేదా ఒక వర్క్ ప్లేస్ ఉందా, లేదా ఆయన ఎక్కడి నుంచి వర్క్ చేస్తాడు, అసలు ఎలా వర్క్ చేస్తాడు, వర్క్ చేయడానికి ఆయనకి ఏం ఎబిలిటీ ఉంది, ఆయన దగ్గర కనీసం ఒక కెమెరా ఉందా, ఒక కంప్యూటర్ ఉందా, అసలు మీరు ఏమైనా చూస్తున్నారా? తక్కువ బడ్జెట్ లో చేస్తాము అని చెప్తే చాలు, ఇచ్చేస్తారు. రేపు ఆయన మీకు ఫోన్ ఎత్తాడు, అప్పుడు ఏం చేస్తారు? లైఫ్ టైం మెమరీస్. ఒక్కసారి ఆలోచించండి, మీకు అవైలబిలిటీలో ఉండేటువంటి ఆఫీస్ అనేది చాలా ముఖ్యం. మీకు వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారో, వాళ్ళు మీకు సరైన రెస్పాన్స్ ఇస్తారా లేదా అనేది మీరు తప్పకుండా ఆలోచించండి. ఎందుకంటే బడ్జెట్ తక్కువ అన్న ఒకే ఒక రీజన్ తోటే మీరు అలాంటి వాళ్ళకి ఫోటోగ్రఫీ ఇస్తున్నారు. లేదా తెలిసిన వాళ్ళు, లేదా మా ఫ్రెండ్ రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి మీరు కానీ ఇలా ఫోటోగ్రఫీ ఇచ్చారంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. రేపు మీ ఫోన్ లిఫ్ట్ చేయరు, అప్పుడు మీరు ఏం చేస్తారు? తప్పనిసరిగా ఒక ప్రొఫెషనల్ గా ఆఫీసు, ఒక వర్క్ ప్లేస్ ఉందా లేదని తెలుసుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చూసో, వాళ్ళ వెబ్సైట్ చూసో మీరు ఇంప్రెస్ అవుతున్నారు, నేను కాదనట్లేదు. ఒక్కసారి బాగా ఆలోచించండి. ఏంటంటే ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు తీయని ఫోటోలు, ఏదో జనరేట్ చేసిన ఫోటోలు, అవుట్ సైడ్ లో కలర్ గ్రేడ్ చేసిన ఫోటోలు అన్ని వాళ్ళ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఆ ఇన్స్టాగ్రామ్ బాగుంది కదా, ఆ ప్రొఫైల్ బాగుంది కదా అని చెప్పేసి వాళ్ళని లైక్ చేస్తున్నారు, తప్పులేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో ఎలాంటి టోన్ తో పిక్చర్స్ ఉన్నాయో, ఎలాంటి అవుట్పుట్స్ వాళ్ళు అక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నారో, అవే డేటాని, అలాంటి ఫొటోస్ ని మీకు ఇవ్వగలరా? మీరు తప్పకుండా అడిగి తెలుసుకోండి. మీరు ఎవరి ప్రొఫైల్ చూసి ఇంప్రెస్ అవుతున్నారో అలాంటి అవుట్పుట్టే మీరు కావాలి. అన్ని ఫోటోలు కావాలి, 4 ఫోటోలు ఇస్తే సరిపోదు కదా, అన్ని ఫోటోలు అలాంటి టోన్లోనే, అలాంటి అవుట్పుట్టే మీకు కావాలి అనేసి మీరు తప్పకుండా అడిగి తెలుసుకోండి. ఇన్స్టాగ్రామ్ చూసి దయచేసి మోసపోవద్దు. యూట్యూబ్లో వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ని కూడా చూడండి. షార్ట్ రీల్స్ చూసి వెంటనే చాలా బాగుందని మోసపోతున్నారు. కనీసం ఒక 10 నిమిషాల లెంత్ వీడియోని చూడండి, 5-6 నిమిషాల వీడియోలను చూడండి, 4-5 వీడియోలు చూడండి. ఏదో ఒక్కటి చూసి మోసపోతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ చూసి మోసపోవద్దు. వాళ్ళ ప్రొఫైల్ అందంగా ఉండడం చేత మీకేంటి ఉపయోగం? మీ ఫోటోలు అందంగా ఉండాలి. అలా వాళ్ళ ప్రొఫైల్ చూసి మీరు ఇంప్రెస్ అవ్వండి, కాదనట్లేదు. కానీ మీకు కూడా అలాంటి అవుట్పుట్టే తప్పనిసరిగా కావాలి అని అడిగి తెలుసుకోండి. మీరు నేను చెప్పిన విషయాల్ని తప్పనిసరిగా తెలుసుకోండి. బడ్జెట్ తక్కువ ఇస్తున్నారో, తెలిసిన వాళ్ళనో, ఇంకొకటో కారణం చేత ఫోటోగ్రఫీ ఇచ్చేయద్దు. ఇవాళ ఫోటోగ్రఫీ అనేది మీరు అనుకున్నంత ఈజీ కాదు, వెరీ డిఫికల్ట్. మీరు ఎవరో ఒకరి చేతులు మీ ప్రాజెక్ట్ని పెట్టి మోసపోవద్దు. ఫైనల్గా దిస్ ఈజ్ శ్రీకాంత్ ఫ్రమ్ కామాక్షి సినిమా ఫోటోగ్రఫీ.